అండి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదైనా సమాచారాన్ని ఒకరికి చేరవేయాలి అనుకుంటే, ఒక ఫోన్ కాల్‌తో చేరవేసే పరిస్థితి. మొబైల్ ఫోన్‌లు చేతిలో ఉంటున్నాయి కాబట్టి. మొబైల్ ఫోన్‌లు లేని రోజుల్లో ఏదైనా ఒక సమాచారం చెప్పాలి అంటే ఉత్తరాలు రాసుకోవాలి. ఒకప్పుడు ఇదే కల్చర్ ఉత్తరాల కల్చరే ఉండేది. బంధువులకి, స్నేహితులకి ఏదైనా చెప్పాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ తీసుకొని చెప్పాల్సిందంతా ఆ పోస్ట్ కార్డ్ మీద రాసి, వాళ్ళ అడ్రెస్‌కి పోస్ట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకెళ్ళిపోయిద్ది. మళ్ళా దానికి రియాక్ట్ అవుతూ వాళ్ళు కూడా మనకు ఒక పోస్ట్ కార్డ్ మీద వాళ్ళు చెప్పాలనుకున్నది రాసి మన అడ్రస్‌కి పోస్ట్ చేస్తారు. అది కొన్ని రోజుల తర్వాత మళ్ళా మనకి చేరిద్ది. మా చిన్నప్పుడు ఏం జరిగేదంటే, మా నాన్నగారి పేరు కృష్ణారావు. ఇంటి పేరు కట్ట. కట్టా కృష్ణారావు. మా నాన్న పేరుతోనే, మా ఇంటి పేరుతోనే ఇంకొక కట్టా కృష్ణారావు కూడా ఉండేవారు. అంటే మాకు వరుసకి బంధువే. నాకు పెదనాన్న అవుతాడు వరుసకి. మా బంధువులే. పోస్ట్ మ్యాన్‌కి కన్‌ఫ్యూజన్. ఒక లెటర్ వస్తే కట్టా కృష్ణారావు పేరుతో అది మాకొచ్చినట్టా? వాళ్ళకొచ్చినట్టా అని. ఆ కన్‌ఫ్యూజన్‌లో మాకొచ్చిన ఉత్తరాలు కొన్ని అటిస్తుండేవాడు. అటొచ్చిన ఉత్తరాలు కొన్ని మాకిస్తుండేవాడు. సరే పోస్ట్ మ్యాన్‌కి కన్‌ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా మాకో క్లారిటీ ఉంటదిగా. ఆ పోస్ట్ గార్డ్ చూడగానే ఇది మాకొచ్చిందా? వాళ్ళకొచ్చిందా? మాకు క్లారిటీ ఉంటది కాబట్టి వాళ్ళదైతే వాళ్ళకిచ్చేవాళ్ళం. వాళ్ళు కూడా మాదేదన్నా వాళ్ళ ఇంటికొస్తే మాకిచ్చేవాళ్ళు. సో, మేము బంధువులమే. ఇల్లు కూడా దగ్గరే కాబట్టి ఇబ్బందుండేది కాదు. పాపం పోస్ట్ మ్యాన్ కూడా కావాలనేం కాదు. ఇంటి పేరు అంటే సేమ్ ఉండటం వల్ల. ఇంటి పేరు, మనిషి పేరు సేమ్ ఉండటం వల్ల ఏర్పడ్డ కన్‌ఫ్యూజన్. ఇప్పుడు ఒక్కోసారి ఈ కన్‌ఫ్యూజన్ వల్ల కొన్ని కొన్ని జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఈ కన్‌ఫ్యూజన్‌ని వైసీపీ ఎన్‌క్యాచ్ చేసుకుంది. వైసీపీ దగ్గర అపార తెలివితేటలుంటాయి. అపారమైన తెలివితేటలు. మామూలు తెలివితేటలు కాదు. ఏదైనా ఒక విషయంలో వైసీపీ చిక్కుకుంది అంటే, ఒక తప్పులో దొరికిపోయిందంటే, ఆ తప్పును వైసీపీ ఒప్పుకోదు. బుకాయిస్తది. ఎదురుదాడి చేసిద్ది. పైగా తన కంటిన బురదను అవతల వాళ్ళకి రాసే ప్రయత్నం చేస్తది. ఇప్పుడు తిరుమల, తిరుపతి నెయ్యి కల్తీ ఇష్యూలో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. నెయ్యి కల్తీ కాదు. నకిలీ నెయ్యి వాడకం. ఇప్పుడు వైసీపీ హిందువులలో బ్యాడ్ అయిపోయింది. హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేసే పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి తనను తాను సేవ్ చేసుకోవడం కోసం, తన కంటిన బురదని అవతల వాళ్ళ మీదకి రాయటం కోసం గత 4, 5 రోజులుగా హెరిటేజ్ మీద తిరిగి దాడి చేస్తుంది. వైసీపీ చేయగలిగిన పని ఇదే. బలంగా చేసిద్ది వైసీపీ. ఏమాత్రం కన్‌ఫ్యూజన్ లేకుండా, ఏమాత్రం భయపడకుండా, బెదరకుండా ఎదురుదాడి చేసిద్ది. భయం ఉన్నా లోపలే దాసుకుంటది. భయపడినట్టు అస్సలు చూపించదు వైసీపీ. ఎదురుదాడి చాలా బలంగా, చాలా గట్టిగా చేస్తది. ఇప్పుడు గత 4, 5 రోజులుగా హెరిటేజ్ మీద విపరీతమైన దాడి చేస్తుంది వైసీపీ. విపరీతమైన దాడి. ఒకవైపు శాసన మండలిలో చర్చ పెట్టాలని, ఇంకోవైపేమో సోషల్ మీడియాలో, ఒకవైపు వాళ్ళ మీడియాలో ఒక విచిత్రం ఏందంటే శాసన మండలిలో చర్చ వాళ్ళు కోరుకుంటారు. చైర్మన్ కూడా వాళ్ళతోనే. ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నుకున్న చైర్మనే. ఇప్పటికీ శాసనమండలిలో వాళ్ళ బలం ఎక్కువుంది. వాళ్ళు వాయిదా తీర్మానాలు ఇస్తారు. వాళ్ళ చైర్మనే తిరస్కరిస్తారు. మళ్ళా టీడీపీలో చర్చ కావాలని కోరుకుంటున్నారు. మేము సమాధానం చెప్తాం. ఆధారాలు చూపిస్తాం. హెరిటేజ్ మీరు చూపిస్తున్న, మీరు చేస్తున్న ఆరోపణలన్నిటికి మేము సమాధానం చెప్తాం ఆధారాలతో అని అంటున్నారు. కానీ చర్చకి అవకాశం ఉంటేగా. చర్చకి అవకాశం లేదు. ఎందుకంటే చైర్మన్ వాళ్ళు చెప్పినోడే కాబట్టి అని వాళ్ళు పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి కొద్దిగా బయాస్డ్‌గా ఉంటున్నాడు అనేటువంటిది టీడీపీ వాళ్ళ అభియోగం. సరే ఈ పొలిటికల్ అభియోగాలు పక్కన పెట్టండి. మనం టెక్నికల్‌గా మాట్లాడుకుందాం. లాజికల్‌గా మాట్లాడుకుందాం. ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటి? ఇండాపూర్ డైరీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి హెరిటేజ్ నెయ్యి సప్లై చేయాలి అనుకుంటుంది. నెయ్యి టెండరు హెరిటేజ్ చేతిలో ఉండాలనుకుంటుంది. అందుకోసమే వైసీపీ మీద ఈ కల్తీ గేమ్ ఆడుతుంది అనేది వైసీపీలో చేస్తున్న ఒక ప్రధానమైన ఆరోపణ. ఇండాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ ఒకటే అనేది. దానికి వాళ్ళు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. హెరిటేజ్ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి హెరిటేజ్ ఏమన్నారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లో ఇండాపూర్ డైరీ ఉంది. మహారాష్ట్రలోని ఇండాపూర్ డైరీ ఉంది. హెరిటేజ్ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీరు కూడా చూసుకోవచ్చు. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లో ఇండాపూర్ డైరీ ఉంది. కాబట్టి ఉంది కదా అని చూపిస్తారు. కానీ అదే పాయింట్‌లో ఏమనుంది? ఇండాపూర్ డైరీ నుంచే మేము పన్నీరు, చీజు కొనుగోలు చేస్తామని హెరిటేజ్ గతంలో చెప్పింది. మీరు వెబ్‌సైట్ చెక్ చేసుకున్న అదే ఉంటది. మేము నెయ్యి గాని, పాలు గాని ఇండాపూర్ నుంచి తీసుకోము. ఇండాపూర్ డైరీ గాని, హెరిటేజ్ డైరీ గాని చాలా క్లియర్‌గా 2 సంస్థలు స్టేట్‌మెంట్ ఇచ్చిందేంటంటే, మాకు మధ్య బిజినెస్ టు బిజినెస్ బి2బి సంబంధాలున్నాయి అనేది చాలా క్లియర్‌గా 2 సంస్థలు ఒప్పుకున్నాయి.
మాకు సంబంధాలు లేవని ఆ 2 సంస్థలు చెప్పట్లే. సంబంధాలున్నాయి. ఎంతవరకు ఉన్నాయి? బిజినెస్ టు బిజినెస్ సంబంధాలున్నాయి అనేది ఈ 2 సంస్థలు చెప్తున్నాయి. అంతేగాని అసలు ఇండాపూర్ డైరీ మొత్తం హెరిటేజ్‌దే అనటానికి ఏం లేదు. పైగా అసలు ఇండాపూర్ డైరీ ఒక్క హెరిటేజ్‌కి మాత్రమే కాదు. అమూల్‌కి, బ్రిటానియాకి, ఇతర అనేక డైరీలకి, దొడ్డ డైరీకి అన్నిటికి కూడా పన్నీరు, చీజు సప్లై చేస్తాయి. మరి వీటన్నిటికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా ఇండాపూర్ డైరీ ఉన్నప్పుడు, ఒక హెరిటేజ్ సంస్థే అని చెప్పడానికి ఏముంది? ప్రతి ఇప్పుడు అమూల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేసినటువంటి ఒక డైరీ. తన అధికారంలో ఉన్నప్పుడు అమూల్ పాలనే వాడేవాళ్ళు. మరి అదే అమూల్ సంస్థ ఇండాపూర్ డైరీ నుంచే పన్నీరు, చీజ్ కొనుగోలు చేసేది. అమూల్ వెబ్‌సైట్‌లో కూడా ఇండాపూర్ డైరీ ఉంది మరి. ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు కేవలం హెరిటేజ్ వెబ్‌సైట్‌లోనే ఉంటే అనుకోవాలి. కానీ అమూల్ వెబ్‌సైట్‌లో ఉంది. అమూల్‌కి సంబంధించినటువంటి చీజ్ ప్యాకెట్ల మీద, అమూల్‌కి సంబంధించినటువంటి పన్నీర్ ప్యాకెట్స్ మీద కూడా ఇండాపూర్ డైరీ ఉందంట. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? సో, ఇది ఇది పక్కన పెట్టేస్తే ఇది గట్టిగానే టీడీపీ చెప్పే ప్రయత్నం చేసింది. ఇది నమ్ముతారో లేదో అనుకునే లోపు ఇంకో ప్రచారం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏ సంస్థ ద్వారా అయితే నకిలీ నెయ్యి సప్లై అయిందో తిరుమలకి బోలేబాబా డైరీ ఉత్తరాఖండ్‌కి సంబంధించింది. దాంతో కూడా హెరిటేజ్‌కి సంబంధాలున్నాయి. బోలేబాబా డైరీతో హెరిటేజ్‌కి సంబంధాలున్నాయి అనేదాన్ని పుట్టించారు. సరే పుట్టించారు. నిజమా? కాదా? అని చెక్ చేసుకుంటే బోలేబాబా డైరీ తోటి హెరిటేజ్ సంబంధాలున్నాయి. కానీ ఈ బోలేబాబా డైరీతో కాదు. అందుకే ఇందాక 2 పేర్లు ఒకటే ఉన్నప్పుడు కన్‌ఫ్యూజన్ ఏర్పడిద్ది అని చెప్పాను. ఈ ఉత్తరాఖండ్‌కి సంబంధించిన బోలేబాబా డైరీతో కాదు. బోలేబాబా పేరుతో 2 డైరీలున్నాయి. ఒకటి బోలేబాబా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది రాజస్థాన్, ఢిల్లీ దగ్గరుంది. ఇది కృష్ణమురళి అగర్వాల్, తరుణ్ అగర్వాల్ వీళ్ళు పెట్టినటువంటి ఇండస్ట్రీ. ఇది అసలు దీనికి ఉత్తరాఖండ్‌కి సంబంధం లేదు. దీనికి ఉత్తరాఖండ్‌లోని బోలేబాబాకి సంబంధం లేదు. ఉత్తరాఖండ్‌లో బోలేబాబా ఏంటి? బోలేబాబా ఆర్గానిక్. ఆర్గానిక్ అనే పదంలో కూడా ఒక నేమ్‌ని అటు ఇటు మార్చారు మరి. ఒక దొంగ సంస్థ ఇది. ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి బోలేబాబా డైరీ కాదసలది. దానికి పాల సేకరణ కెపాసిటీ లేదు. ఇంకేమి లేదు. ఇది సిద్ధార్థ్ జైన్ వీళ్ళు పెట్టింది. అసలు దీని మేనేజ్‌మెంట్ వేరు, దాని మేనేజ్‌మెంట్ వేరు, దీని ప్లేస్ వేరు, దాని ప్లేస్ వేరు. ఇది ఒక డమ్మీ సంస్థ. ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి బోలేబాబా అనేది ఒక డమ్మీ సంస్థ. బోలేబాబా అనేది ఒక దేవుడి పేరు. ఉత్తరప్రదేశ్‌లో నమ్మేటువంటి, నార్త్ ఇండియాలో నమ్మేటువంటి ఒక దేవుడి పేరు. ఆ పేరుతోటి ఇప్పుడు బాలాజీ అనే పేరు చాలా సంస్థలకుంటది. షిరిడీ సాయి అనేటువంటి పేరు చాలా సంస్థలకుంటది. లక్ష్మి అనేటువంటి పేరు, లక్ష్మీదేవి పేరు మనం చాలా ఆర్గనైజేషన్స్ చూస్తాం. ఇట్టా చాలా సంస్థలకి దేవుడి పేర్లు పెట్టుకుంటా ఉంటారు. అందులో భాగంగానే బోలేబాబా అనే పేరుతోటి 2 డైరీలు ఉన్నాయి. ఈ 2 డైరీలు ఒకదానితో ఒకదానికి సంబంధం లేదు. అసలు ఈ బోలేబాబా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాజస్థాన్‌లో ఉన్నటువంటి వాళ్ళు క్లియర్‌గా స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఏ దేవాలయానికి నెయ్యి సప్లై చేయలేదు. అసలు మాకు ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి బోలేబాబాకి సంబంధమే లేదు. మేము వేరు, వాళ్ళు వేరు. మేము దేవస్థానాలకు నెయ్యి సప్లై చేసే వాళ్ళమే కాదు అని వాళ్ళు వివరణ ఇచ్చుకున్నారు. నిజం కూడా అదే. మీరు వెళ్లి గూగుల్‌లో చెక్ చేయండి. ఆ డైరీ వేరు, ఈ డైరీ వేరు. దాంట్లో ఉన్న డైరెక్టర్స్ వేరు, దీంట్లో ఉన్న డైరెక్టర్స్ వేరు. దాని ఇస్తరీ వేరు, దీని ఇస్తరీ వేరు. కానీ ఈ 2 పేర్లు మొత్తం పేరు ఒకటి కాదు. ముందు బోలేబాబా అనే పేరు ఒకటి. దీన్ని వైసీపీ క్యాచ్ చేసుకుంది. చూసారా బోలేబాబాతోటి హెరిటేజ్ సంబంధాలు ఉన్నాయి. హెరిటేజ్‌కి సంబంధాలు ఉన్నది ఎవరితో? బోలేబాబా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంబంధాలు ఉన్నాయి. ఈ బోలేబాబాతో కాదు. ఈ దొంగ బోలేబాబాతో కాదు. పాల సేకరణ కెపాసిటీ లేకుండా తిరుమల దేవస్థానానికి నకిలీ నెయ్యి, రసాయన మిశ్రమాన్ని సప్లై చేసినటువంటి బోలేబాబాతో కాదు. కానీ వైసీపీ దాన్ని బలంగా నమ్మించగలుగుతుంది. జనంలో తీసుకెళ్లగలుగుతుంది. ఎందుకంటే జనాలు ఇంత చెక్ చేసుకోరుగా. గూగుల్‌లోకెళ్ళి అసలు బోలేబాబాలు ఎన్నున్నాయి? ఇప్పుడు వీళ్ళు చెప్పే డైరీ ఏంటి? కల్తీ చేసిన డైరీ ఏంటి? అనేది జనం చెక్ చేసుకోరుగా. మామూలుగా ఈజీగా బోలేబాబా అనేది జనంలోకెళ్ళిపోయింది. ఆ బోలేబాబా అనగానే హెరిటేజ్‌తో బోలేబాబాకి సంబంధాలు ఉన్నాయి అనగానే, ఓహో! వీళ్ళు కూడా ఒకటేనా అని అనుకుంటారు. అట్ట అనుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని వైసీపీ ఉపయోగించుకుంటుంది. కానీ ఒక లాజిక్‌గా ఆలోచించండి. నిజానికి హెరిటేజ్‌తో బోలేబాబాకి సంబంధాలు ఉన్నాయి అనుకోండి. ఆ బోలేబాబాకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్ అప్పచెప్తారా అండి? నెయ్యి టెండర్ అప్పచెప్తారా అసలు? చంద్రబాబు నాయుడు గారి సంస్థకి వాళ్ళతో వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి
వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి నైట్ అంటారు అప్పచెప్తాడా? సాధ్యమయ్యే పనేనా? లాజికల్‌గా ఆలోచించండి. చంద్రబాబు నాయుడిని నిద్రలో కూడా ద్వేషించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిద్రలో కూడా. నిద్రపోతూ కూడా చంద్రబాబు నాయుడిని విపరీతంగా ద్వేషిస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి లాభమయ్యే పని చేస్తాడా? చంద్రబాబు నాయుడికితో సంబంధాలు ఉన్నటువంటి సంస్థకి తిరుమల తిరుపతి దేవస్థానం నైట్ అంటారు అప్పచెప్తాడా? అంటే నమ్మేవాళ్ళు ఉన్నారు. నమ్మించగలుగుతున్నారు. ఇది వైసీపీ నమ్మించడం వాళ్ళ తర్వాత ఎవడండి? ఒక విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్ళగలుగుతారు. దానికి కారణం ఏందంటే వాళ్ళని చూసేవాళ్ళు, వాళ్ళని నమ్మేవాళ్ళు అట్లుంటారు. దాన్ని 10 మందితోటి 10 రకాలుగా ప్రచారం చేపిస్తుంటారు. వీళ్ళకది చేత కాదు. సో, ఈ విషయం ఎక్కువ మందిలోకి వెళ్ళాలంటే మీ లైక్ నాకవసరం. లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేయండి.